నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి విష ప్రయోగానికి పాల్పడడంతో దావూద్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. భారత వ్యతిరేక శక్తులు అక్కడ ఒకరి తర్వాత మరొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలోనే దావూద్ ఇబ్రహీంను కూడా హతమార్చడానికి ప్లాన్ జరిగిందని, అందులో భాగంగానే దావూద్పై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో అసలేం జరిగింది, శనివారం అర్ధరాత్రి లియాఖత్ నేషనల్ హాస్పిటల్కి అందిన ఆదేశాలేంటి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన కరాచీలోని లియాఖత్ నేషనల్ హాస్పిటల్కు శనివారం అర్ధరాత్రి ఒక అంతస్తు మొత్తం ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. అప్పటికే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్య బృందం సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత మొత్తం ఫ్లోర్ ఖాళీ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అందుకు ప్రధాన కారణం అప్పటికే అక్కడ కొంతమంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన పేషెంట్లు ఉండడం. వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ తప్పనిసరి కావడంతో వైద్య బృందం ఫ్లోర్ ఖాళీ చేయడం కన్నా ఫ్లోర్లోని 4 గదులను ఖాళీ చేయడం వీలు పడుతుందని పై అధికారులకు సమాచారం అందించారు. అయితే మొత్తం ఫ్లోర్ ఎందుకు ఖాళీ చేయాలి, అంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఎవరి కోసం అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సమాచారం అందిన తర్వాత తిరిగి ఎలాంటి జవాబు రాకపోవడంతో లియాఖత్ నేషనల్ హాస్పిటల్ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆసుపత్రికి కూడా సుమారుగా ఇలాంటి సమాచారమే అందింది. దీంతో హుటాహుటిన SIUT ఆసుపత్రి సిబ్బంది హాస్పిటల్లోని చివరి అంతస్తును పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెనువెంటనే భద్రతా సిబ్బంది మొత్తం ఆసుపత్రి సహా ఖాళీ చేయించిన అంతస్తు భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే లియాఖత్ నేషనల్ ఆసుపత్రిని ఎందుకు వద్దనుకున్నారనే సమాచారం బయటకు రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. లియాఖత్ ఆసుపత్రిలో భద్రతాపరమైన సమస్యలతో పాటు చికిత్స అందించేందుకు నిరంతరం అక్కడే ఉండడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తం కావడం, వైద్య బృందం తాము చెప్పే వరకు ఆసుపత్రి వదిలి వెళ్లకూడదనే కండిషన్ ఉండడంతో లియాఖత్ ఆసుపత్రి సిబ్బంది చేతులెత్తేసింది. దీంతో దావూద్ను SIUTకి తరలించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే దావూద్కు విషం ఇచ్చింది ఎవరు, ఏ ప్రాంతంలో విష ప్రయోగం జరిగింది, విష ప్రయోగం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఓ ప్రార్థనా స్థలంలో దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల తర్వాత ఓ పార్టీకి హాజరైనట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీలో పాల్గొన్న తర్వాత దావూద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. కానీ జరిగింది విష ప్రయోగం, అది కూడా స్లో పాయిజన్ను ఉపయోగించినట్లు సమాచారం. స్లో పాయిజన్ను వినియోగించడానికి ఒక కారణం ఉందంటారు భద్రతా నిపుణులు. దావూద్ ఇబ్రహీం చిన్నా చితక డానేం కాదు, అతనిపై భారత్ సహా అమెరికా వంటి బడా దేశాల నిఘా కూడా ఉంది. అతడి భద్రత ఎల్లప్పుడూ కట్టుదిట్టంగా ఉంటుంది. భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు పాకిస్తాన్ ఆర్మీ నుంచి దావూద్కు అందుతూ ఉంటాయి. అటు దావూద్కు సొంతంగా ఏర్పాటు చేసుకున్న భద్రతా వ్యవస్థ అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అందువల్ల దావూద్ను చంపడం అంత సులువు కాదు. అతన్ని హత్య చేయాలంటే పకడ్బందీగా ప్రణాళిక రచించాలి. స్లో పాయిజన్ అయితే ఆహారంలో కలిపి అక్కడి నుంచి తప్పించుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. ఉన్న బలంగా అస్వస్థతకు గురైతే పాయిజన్ను కలిపిన వారిని గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పట్టుబడితే అతడు ఏ దేశానికి చెందినవాడు, ఇతర దేశాల నిఘా విభాగాలకు అతడికి ఏమైనా సంబంధాలున్నాయా అనే విషయంపై ఆరా తీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దావూద్ని చంపేందుకు స్లో పాయిజన్ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారణంగానే దావూద్ తొలుత స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు అతడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. కానీ అతడి ఆరోగ్యం గంట గంటకు క్షీణించడం, శనివారం సాయంత్రం నుంచి ఆరోగ్యం మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లియాఖత్ నేషనల్ హాస్పిటల్కు పాకిస్తాన్ ఆర్మీ సమాచారం అందించింది. అయితే అక్కడ భద్రతాపరమైన చిక్కులు ఏర్పడవచ్చనే అనుమానంతో సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆసుపత్రికి తరలించారు. అయితే యూరాలజీ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆసుపత్రికి తరలించడం వెనుక కూడా కొన్ని కారణాలున్నాయి. సాధారణంగా స్లో పాయిజనింగ్ మానవుల్లోని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. కిడ్నీ, గుండె, కాలేయంతో పాటు ప్రేగులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మెల్లిమెల్లిగా వాటి పనితీరును మందగింపజేస్తుంది. దావూద్ కూడా మొదటగా స్థానిక ఆసుపత్రిలో చేరినప్పుడు
వీటి పనితీరు మందగించడాన్ని వైద్యులు గుర్తించారు. అందుకే అతన్ని యూరాలజీ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆసుపత్రికి తరలించారని, తద్వారా వాటి మార్పిడికి కూడా వీలవుతుందని భావించినట్టుగా సమాచారం. అయితే గతంలో కూడా దావూద్ మరణించాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నోసార్లు పాకిస్తాన్ మీడియా కూడా వార్తా కథనాలను వండి వార్చాయి. అయితే ఈసారి మాత్రం ఈ వార్తలు నిజమేనన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ప్రస్తుతం భారత వ్యతిరేక శక్తులు విదేశాల్లో ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ కిల్డ్ అనే పేరుతో వార్తా కథనాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. కొంతమంది గుర్తు తెలియని వారు రావడం, కాల్చివేయడం, పారిపోవడం, ఇది పాకిస్తాన్లో జరుగుతున్న తంతు. మరణించిన వారు చిన్నవాళ్ళు అనుకుంటే పొరపాటే. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువులతో పాటు ఎంతోమంది పేరు మోసిన ఉగ్రవాదులు కూడా మరణించారు. దీంతోపాటు 26/11 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి సాజిద్ మీర్ అయితే పాకిస్తాన్ జైల్లో ఉండగానే మరణించాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడికి విషం ఇవ్వడం వల్ల మరణించాడన్నది విచారణలో తేలిన అంశం. దీని వెనుక భారత నిఘా సంస్థ రా ఉందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారత్లో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. దీనికి సంబంధించిన చిన్నపాటి లూప్హోల్ను కూడా ఉపేక్షించడం లేదు. దేశ భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తామని మోదీ ఇప్పటికే ప్రకటించారు. గతంలో దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేశారు. ఆ తర్వాత మరిన్ని దాడులు జరగకుండా ఒక్కొక్కరిని లేపేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిఘా సంస్థల్లో ఆరితేరిన CIA, మొసాద్ వంటివి తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను ఇదే తరహాలో విదేశాలకు వెళ్ళి ఆపరేషన్లు చేపడుతూ ఉంటాయి. సరిగ్గా అదే పంథాలో ప్రస్తుతం రా కూడా ముందుకు సాగుతోందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా భారత వ్యతిరేకులే పాకిస్తాన్లో మరణిస్తూ ఉండడం, వీరందరి మరణాల వెనుక ఒకే సారూప్యత కనిపించడం వంటివి చూస్తుంటే ఇవి రా ఆపరేషన్లే అయి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందనే వార్త గుప్పమనడంతో పాటు దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు రావడంతో నిజమేనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన విష ప్రయోగంతో దావూద్ మరణిస్తాడా, లేక పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని కాపాడుకుంటుందా? మరోవైపు దావూద్ ఇప్పటికే మరణించాడనే వార్తలు వెలువడుతున్నాయి. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? ఇది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.